నా కొడుకు చూసుకుంటాడు బాబు గారు, నా కొడుకు. మీరు నిశ్చింతగా ఎటైనా హ్యాపీగా తిరిగేసి వచ్చేసేయండి. ఫణీంద్ర, హద్దులు దాటితే నేను పద్ధతి తప్పాల్సి వస్తుంది. ఎందుకు అన్నయ్య గారు పవిత్ర గురించి ఏది మాట్లాడినా మమ్మల్ని తిడతారు? మరే నిజంగా మీరు అన్నట్టు పవిత్రకి ఇంటి మీద బాధ్యత ఉంటే ఎందుకు ఊర్లు తిరుగుతుంది? చాలు వాసుకి. పవిత్ర తనంతట తాను వెళ్ళలేదు, వెళ్లేలా మనమే చేశాం. పాపం పవిత్ర అసలే పల్లెటూరు. వచ్చేవాళ్లు పొయ్యేవాళ్లు దూరమైన తన సౌభాగ్యం గురించి జాలిగానో ఎత్తుపొడుపుగానో మాట్లాడుతూ ఉంటారు. ఆ బాధని మోస్తూ తను ఎలా తట్టుకుంటుంది? నిజమే సీతమ్మ, పల్లెటూరులో ఉన్న కట్టుబాట్లు ఎక్కువ. పవిత్రకు అడుగడుగున అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉన్నాయి. పవిత్రను అక్కడే ఉంచడం పద్ధతి కాదు. వీలైనంత త్వరగా మన ఇంటికి తీసుకొద్దాం. డాడీ, పవిత్ర ఇంటికి రావడానికి నేను ఒప్పుకోను. పవిత్ర కనుక ఇక్కడికి వస్తే నేను ఈ ఇంట్లో ఉండను. పవిత్ర శాశ్వతంగా అక్కడ ఉండటానికి వెళ్ళలేదు. తను ఎప్పటికీ ఈ ఇంటి అమ్మాయి. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తుంది, ఇక్కడే ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. కృష్ణవేణి, వస్తున్నానండి. ఏంటండి, పని ఉందని బయటికి వెళ్లారు, వెంటనే వచ్చేసారేంటి? ఒకసారి బయట చూడు. పవిత్ర భర్త చనిపోయాడు కదా, ఆ పిల్లని పలకరించడానికి వెళ్తున్నారు. పవిత్ర కూడా ఇదే వీధిలో ఉంటుంది. భర్త పోయాడు, విధవరాలు, రోజు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చదువుకున్న అమ్మాయికి మనం ఏం చెప్పగలం? భర్త పోయిన ఆడది పని మీద వెళ్ళేటప్పుడు ఎదురుపడితే అపశకునం అని పెద్దవాళ్ళు అంటుంటారు కదా. అవునండి, అందుకే మొగుడు పోయిన ఆడవాళ్లు ముఖాలు కనిపించకుండా పైట కొంగు కప్పుకునేవాళ్లు. ఈ కాలం పిల్లలు అలా ఉంటున్నారా? మనం చెప్తే వింటారా? రోజు బయటికి వెళ్ళేటప్పుడు పవిత్ర ఎదురుపడకుండా జాగ్రత్తగా మనమే వెళ్ళాలి. ఏం చేస్తాం? మీరు బయటికి వెళ్లేటప్పుడు నేను ఒకసారి చూసి చెప్తాను. పవిత్ర లేదంటే వెళుదురు గాని. అదే మంచిది. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, వస్తున్నా. ఎవరో వచ్చినట్టున్నారమ్మా, మాట్లాడొస్తానమ్మా. పవిత్ర మొగుడు పోయాడంటగా, పలకరించడానికి వచ్చాం. రండి. చిన్న వయసులోనే నీ భర్తను తీసుకుపోయి ఆ దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడమ్మా. తలుచుకుంటేనే బాధగా ఉంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నిన్ను చేసుకుంటామని ఎన్ని సంబంధాలు వచ్చాయో తెలుసా? కానీ మీ తాతయ్య నాన్నమే. మా మనవరాలు బాగా చదువుకున్న పిల్ల, పెద్ద ఉద్యోగం వస్తుంది, హైదరాబాద్లో గొప్ప సంబంధం చూసి చేస్తామని అత్యాశకు పోయి అన్నీ వదిలేసుకున్నారు.
గంతకు తగ్గ బొంత అని ఇక్కడే ఏదో ఒక సంబంధం చూసి చేసుకొని ఉంటే ఈ రోజు నీకీ గతి పట్టేదా? నేల మీద నిలబడ్డమే కష్టంగా ఉన్నప్పుడు ఆకాశాన్ని అందుకోవాలనుకోవద్దమ్మా. ఇప్పుడు చూడు, నేరుగా వెళ్ళి గోతిలో పడ్డారు. మీరంటున్నట్టు మా తాతయ్య వాళ్ళు అత్యాశకి పోయి పెళ్లి చేయలేదు. నేను ఒప్పుకుంటేనే నా పెళ్లి చేశారు. మరిప్పుడు ఆ బంధం నిలబడలేదు కదా. ఎప్పుడైనా మన తాహతుకు తగ్గ సంబంధమే చూసి పెళ్లి చేసుకోవాలి. అందుకే అర్హతకు మించి ఆశపడకూడదు అంటారు పెద్దలు. ముందు మంచినీళ్ళు తాగండి. ఓదార్చడానికి వచ్చి ఖాళీ కడుపున వెళ్ళకూడదు. మా పవిత్రకు కొంచెం నీరసంగా ఉంది. వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటుంది. పవిత్ర, నువ్వెళ్ళి పడుకో అమ్మా. ఇదేంటి లక్ష్మమ్మ, మేము అమ్మాయిని ఓదార్చడానికి వస్తే తన లోపలికెళ్ళి పడుకోమంటావేంటి? ఇలాంటి సమయంలో తిండి సరిగ్గా తినగా నీరసంగానే ఉంటుంది. మరి మా లాంటి వాళ్ళు ఓదార్చడానికి వచ్చినప్పుడు కాస్త ఓపిక చేసుకొని కూర్చోకపోతే ఎలా? మాతో మాట్లాడితేనే కదా తన బాధ కొంచెమైనా తగ్గేది. ఓదార్చడానికి వచ్చినప్పుడు 4 మంచి మాటలు చెప్పి బాధ తగ్గించాలి గాని మీ మాటల వల్ల అమ్మాయికి బాధ పెంచకూడదు. అబ్బో, చెప్పొచ్చిందిలే. నీకే వచ్చా ఓదార్చడం? మాకు తెలుసులే, కాస్త నువ్వు ఉండు. అవును పవిత్ర, నీ భర్త కుటుంబం బాగా డబ్బున్న వాళ్ళంట కదా, నీకేమైనా ఇస్తారా? నువ్వు బతకడానికి పనికొస్తుంది. నీకు పుట్టపోయే బిడ్డకి ఉపయోగపడుతుంది. డబ్బున్నోళ్ళని అస్సలు నమ్మకూడదమ్మా. ఏవో మాయమాటలు చెప్పి మోసం చేస్తారు. నువ్వే ధైర్యం చేసి అడగాలి. మీరు అనుకున్నట్టు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు. నాకు ఆ డబ్బులేమీ అవసరం లేదు. నన్ను వాళ్ళు కూతురుగా చూసుకున్నారు, ఎప్పటికీ అలాగే చూసుకుంటారు. అది చాలు నాకు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ తిండి పెడతాయా పవిత్ర? మరీ అమాయకురాల్లా ఉన్నావు. నువ్వలా డబ్బులు అడుగుతావనే వాళ్ళలా మంచి వాళ్ళలా నటిస్తున్నారు. ముక్కు పిండి వసూలు చెయ్యి.